సో డియర్ ఫ్రెండ్స్, మనకు డిఎల్ఈడి కాలేజ్ లిస్ట్ పెట్టారు. ఇంతకుముందు పెట్టారు, కానీ ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. సో దయచేసి ఇక్కడ చూడండి, మనకు స్టార్టింగ్లో అన్ని ప్రైవేట్ మేనేజ్మెంట్ కింద ఇచ్చారు. ఇవన్నీ ప్రైవేట్ కాలేజ్. సో ఫస్ట్ ప్రైవేట్ కాలేజ్ లిస్ట్ ఇచ్చారు. ఇక్కడ ఎస్కేఆర్ఎం, ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్లో తీసుకున్నట్టయితే సో ఎస్కేఆర్ఎం కాలేజ్, వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్. ఇక్కడ మీడియం ఇచ్చాడు, తెలుగు మీడియం. శ్రీ పుష్పబాయి కాలేజ్ ఇచ్చారు, అది ఇంగ్లీష్ మీడియం, 50 సీట్లు, ఆదిలాబాదే. పంచశీల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, పూర్తి అడ్రస్ మీరు చూసుకోండి, ఆదిలాబాదే. అదేవిధంగా జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, 50 సీట్లు ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం. అదేవిధంగా వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, ఇది కూడా ఆదిలాబాద్ డిస్ట్రిక్టే, ప్రైవేట్, 50 సీట్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం. తర్వాత శ్రీనిధి టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్, ఇది కూడా ఆదిలాబాద్ జిల్లా, మనకు ప్రైవేట్, ఇంగ్లీష్ మీడియం, 50 సీట్లు ఉన్నాయి. తర్వాత ఇస్లామియా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇది కూడా హైదరాబాద్, ఇది ప్రైవేటు, ఇంగ్లీష్ మీడియం, 50 సీట్లు ఉన్నాయి. తర్వాత చూడండి, అన్వరులం కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ ట్రైనింగ్ ఎడ్యుకేషన్, హైదరాబాద్, ప్రైవేట్, ఇంగ్లీష్ మీడియం, 50 సీట్లు ఉన్నాయి. రష్మిత తేజ డిఎడ్ కాలేజ్ ఆఫ్ జైత్యాల రెవెన్యూ, కరీంనగర్ డిస్టిక్, తెలుగు మీడియం, 50 సీట్లు ఉన్నాయి. జ్యోతి కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, ఇక్కడ తంగలపల్లి సిరిసిల్లని ఇచ్చారు, కరీంనగర్, ఇది కూడా తెలుగు మీడియం, 50 సీట్లు. ఇవన్నీ ప్రైవేటే, మొదటిగా చెప్పేటి అన్నీ. శ్రీ వశిష్ఠ కాలేజ్ ఆఫ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, సో ఇక్కడ మామూలుగా ఇది కూడా కరీంనగర్ డిస్టిక్, ప్రైవేట్ కాలేజ్, తెలుగు మీడియం, 50 సీట్లు. గౌరిశెట్టి వెంకటయ్య మెమోరియల్ కాలేజ్, ఇందులో ఇప్పుడు ఇది కూడా కరీంనగర్, ప్రైవేట్ కాలేజ్, తెలుగు మీడియం, 50 సీట్లు. ట్రినిటీ కాలేజ్ ఆఫ్ అడిషనల్ ఇంటేక్ అని ఇచ్చారు, చూడాలి దీంతో. ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్ ఆఫ్ ఎడ్యుకేషన్, పెద్దపల్లి, ఇంగ్లీష్ మీడియం, 50 సీట్లు. గౌరిశెట్టి వెంకటయ్య మెమోరియల్ కాలేజ్ మళ్ళీ వచ్చింది, కరీంనగర్, ప్రైవేట్, ఇంగ్లీష్ మీడియం, 50 సీట్లు. తర్వాత మానేరు డిఎడ్ కాలేజ్, కరీంనగర్, ప్రైవేట్, 50 సీట్లు. ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, కరీంనగర్, ప్రైవేట్, మళ్ళీ ఇంగ్లీష్ మీడియం, 50 సీట్లు ఇచ్చారు. అపూర్వ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇది కూడా కరీంనగర్ డిస్టిక్, ప్రైవేట్, ఇంగ్లీష్, 50 సీట్లు. సూర్య డిఎడ్ కాలేజ్, ఎక్కడ అంటే జగిత్యాలని ఇస్తున్నారు, కరీంనగర్, జగిత్యాల అంటే పాత కరీంనగర్ డిస్టిక్ అన్నట్టు ఇచ్చారు, ఇది ప్రైవేట్, ఇంగ్లీష్ మీడియం, 50 సీట్లు. రూసో కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, ఇది కూడా సిరిసిల్ల దగ్గర ఉంది, పాత దానిలో కరీంనగర్ ఆటోమేటిక్గా, ఇప్పుడు సిరిసిల్ల దాని కింద వస్తుంది, ప్రైవేట్, ఇంగ్లీషు, 100 సీట్లు ఉన్నాయి ఇందులో. అదేవిధంగా వాణినికేతన్ డిఎడ్ కాలేజ్, కరీంనగర్, ప్రైవేట్, ఇంగ్లీష్ మీడియం, 50 సీట్లు. జవహర్లాల్ నెహ్రూ కాలేజ్ ఆఫ్ వేములవాడ, సిరిసిల్ల, కరీంనగర్, ప్రైవేట్, ఇంగ్లీష్, 50 సీట్లు. మదర్ తెరిసా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, ఇక్కడ సత్తుపల్లి అని ఇచ్చారు, ఖమ్మం డిస్టిక్, ప్రైవేట్, తెలుగు, 50 సీట్లు. అదేవిధంగా లక్కినేని రమ్య ప్రతిభా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇది కూడా మన ఖమ్మం, కొల్లూరట, సో ఇది ఇంగ్లీష్ మీడియం, 50 సీట్లు. సర్వేపల్లి రాధాకృష్ణ ఎడ్యుకేషన్ సొసైటీ, ఇది కూడా కోదాడ అంటున్నాడు, విలేజ్ అండ్ పోస్ట్, మహబూబ్ నగర్, ప్రైవేట్, తెలుగు, 50 సీట్లు ఉన్నాయి, తెలుగు మీడియం, 50 సీట్లు. ఆజాద్ డిఎడ్ కాలేజ్ అని ఇచ్చారు, మహబూబ్ నగర్, అక్కడ టౌన్ కూడా చూడండి, మనం మూనుపాడు అంటున్నాడు, పుల్లూరు, మహబూబ్ నగర్, ప్రైవేట్, తెలుగు, 50 సీట్లు. నాగార్జున డిఎడ్ కాలేజ్, మహబూబ్ నగర్, తెలుగు, 50 సీట్లు. మదీనా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మహబూబ్ నగర్, ప్రైవేట్, ఇంగ్లీష్, 50 సీట్లు. శ్రావణి కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, ఇది కూడా మహబూబ్ నగర్, పూర్తి డీటెయిల్ చూడండి, వనపర్తి అట, ఇంగ్లీష్, 50 సీట్లు. గాయత్రి కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, ఇది కూడా వనపర్తి అంటున్నాడు, మహబూబ్ నగర్, ఇంగ్లీష్, 50 సీట్లు, ఇంగ్లీష్ మీడియం. ప్రగతి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మహబూబ్ నగర్, ప్రైవేట్, ఇంగ్లీష్ మీడియం, 50 సీట్లు. విశ్వభారతి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మహబూబ్ నగర్, ఇది కూడా ప్రైవేట్, ఇంగ్లీష్ మీడియం, పాత జిల్లా దాని ప్రకారంగా, ఇది కూడా వనపర్తి అంటున్నాడు, తాలూకా. అన్నీ క్లియర్, అడ్రస్ మాత్రం కేర్ఫుల్గా చూసుకోండి, మరి ఒక అడ్రస్ చూడగానే కదా, అడ్రస్ క్లియర్గా చూసుకొని ఎక్కడ ఉంటుందో కూడా చూసుకోవాలి కాలేజ్ మీరు ఆప్షన్ పెట్టేటప్పుడు, వెబ్ ఆప్షన్లో. ఆదర్శ కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్, అది జడ్చర్ల అంటున్నారు, ఇంగ్లీష్ మీడియం, 100 సీట్లు. దక్కన్ కాలేజ్ ఆఫ్ డిఈడి, ఇది ఏమంటున్నాడంటే పాములపర్తి తాలూకా, వరంగల్ డిస్టిక్, తాలూకు వరంగల్, మెదక్ డిస్టిక్, ఇది దక్కన్ కాలేజ్, ఇది మెదక్ జిల్లానే, తెలుగులో, 50 సీట్లు ఉన్నాయి, జాగ్రత్త, అది కొంచెం కేర్ఫుల్, వరంగల్ అనేది ఎట్లా పడ్డదా మరి. నారాయణ మెమోరియల్ కాలేజ్, మెదకే, ప్రైవేట్, తెలుగు, 50 సీట్లు. ఏపీ కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, మెదక్, ప్రైవేట్, ఇంగ్లీష్, 50 సీట్లు. జిఎంఆర్ డిఈడి కాలేజ్, జహీరాబాద్, మెదక్ అంటున్నాడు, కోహిర్ మండల్, ఇది కూడా మెదక్ జిల్లానే, ప్రైవేటు, ఇంగ్లీష్ మీడియం, 50 సీట్లు. కింగ్స్టన్ ఇన్స్టిట్యూట్
ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఎక్కడున్నాడు? సిద్దిపేట లోపల మెదక్ ప్రైవేట్ ఇంగ్లీష్ 50 సీట్లు ఉన్నాయి ఇంగ్లీష్ మీడియం. సెంట్ మేరీ డిఎడ్ కాలేజ్ సిద్దిపేట, అక్కడ లింగారెడ్డిపల్లి అనేది ఉంది సిద్దిపేట లోపల మెదక్ ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం, ఇది కూడా 50 సీట్లు ఉన్నాయి. భువనగిరి కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ నల్గొండ ప్రైవేటు తెలుగు 50 అంటే 2 సెక్షన్స్ ఉన్నట్టున్నాయి, 100 సీట్లు ఉన్నాయి. తర్వాత డిఆర్ఎం కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చెర్లపల్లి నల్గొండ, ఇది కూడా ప్రైవేట్ తెలుగు మీడియం 50 సీట్లు. వాస్చేయి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బంజారా హిల్స్ భువనగిరి నల్గొండ జిల్లానే ప్రైవేట్ కాలేజ్ తెలుగు 50 సీట్లు ఉన్నాయి. చందన బీఈడి కాలేజ్ సూర్యాపేట నల్గొండ ప్రైవేట్ తెలుగు 50 సీట్లు తెలుగు మీడియం. వెనెలా కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనంతారం భువనగిరి నల్గొండ ప్రైవేట్ తెలుగు 50 సీట్లు ఉన్నాయి. అరబిందో కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఎల్లారెడ్డిగూడెం నార్కెట్పల్లి నల్గొండ ప్రైవేటు ఇంగ్లీష్ మీడియం 50 సీట్లు. వీసీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ వికాస్ నగర్ రామన్నగూడెం సూర్యాపేట ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం 50 సీట్లు. ఆర్కేఎల్కే డిఎడ్ కాలేజ్ బిహైండ్ గాంధీ పార్క్ సూర్యాపేట, అది ఇంగ్లీష్ మీడియం 50 సీట్లు. మళ్ళీ రాకేష్ కాలేజ్ ఆఫ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ నల్గొండ ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం 50 సీట్లు. ఆయుష్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మల్లారం విలేజ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం 100 సీట్లు ఉన్నాయి. సో ఇందూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ నిజామాబాద్ ఆచనపల్లి బోధన అంటే ఇది బోధనలో జాగ్రత్తగా చూసుకోండి ఇంగ్లీష్ మీడియం 50. సెయింట్ థామస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్ ఆచనపల్లి షక్కర్ నగర్ బోధన్ నిజామాబాద్, ఇది ఇంగ్లీష్ మీడియం 50 సీట్లు ఉన్నాయి. అహ్మద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఆచనపల్లి స్ట్రీట్ విలేజ్ షక్కర్ నగర్, ఇది కూడా ప్రైవేటు ఇంగ్లీష్ 50 అని ఇస్తున్నాడు. కేఆర్కే రెడ్డి డిఎడ్ కాలేజ్ ప్లాట్ నెంబర్ ఇది ఇచ్చేసి కీసర రంగారెడ్డి తెలుగు మీడియం 50. ప్రజ్ఞా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ రంగారెడ్డి ప్రైవేట్ తెలుగు 50. తర్వాత బుగుడి తులసిదాస్ డిఎడ్ కాలేజ్ రంగారెడ్డి ప్రైవేట్ ఇంగ్లీష్ 50 సీట్లు. హోలీ ట్రినిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ భోగారం రంగారెడ్డి ప్రైవేట్ ఇంగ్లీష్ 50. భగీరథ కాలేజ్ ఆఫ్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ మంగపల్లి ఏదో ఇచ్చాడు చూసుకోండి ఇబ్రాహీంపట్నం మండలం రంగారెడ్డి ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం 50 సీట్లు. సెంట్ జడ్జి కాలేజ్ ఆఫ్ డిప్లొమా ఇన్ రంగారెడ్డి ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం 50. పల్లవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ రంగారెడ్డి ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం 50. శ్రీ స్వామినారాయణ గురుకుల కాలేజ్ రంగారెడ్డి ప్రైవేట్ ఇంగ్లీష్ 50. ప్రకాష్ కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ ఇంగ్లీష్ 50. విఎన్ఆర్ డిఎడ్ కాలేజ్ చిలుకూరు కనకమంది పోస్ట్, ఇది చూసుకోండి డైరెక్టర్ రంగారెడ్డి, ఇది కూడా ఇంగ్లీష్ 50. ఇవన్నీ ప్రైవేట్ కాలేజే. వికాస్ డిఎడ్ కాలేజ్ కాసరా అక్కడ ఇచ్చాడు చూసుకోండి, అది రంగారెడ్డి ఇంగ్లీష్ 50. డాక్టర్ వైఎస్ఆర్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్ రంగారెడ్డి ప్రైవేట్ ఇంగ్లీష్ 50. హిట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఎంకపల్లి పొద్దూరు వికారాబాద్ రంగారెడ్డి ప్రైవేట్ ఇంగ్లీష్ 50. పల్లవి డిఎడ్ కాలేజ్ కేసర రంగారెడ్డి ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం 50 సీట్లు. విశ్వంబర టీచర్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ బొల్లికుంట వరంగల్ ప్రైవేట్ తెలుగు మీడియం 50 సీట్లు ఉన్నాయి, ఇది ఇక్కడ వరంగల్ జిల్లా నెక్స్ట్ స్టార్ట్ అయింది. బాలాజీ ఇన్స్టిట్యూట్ బిట్స్ మహేశ్వరం లక్నేపల్లి నర్సంపేట ఉంటుంది, ఇది వరంగల్ ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం 50. సెంట్ పీటర్ డిఎడ్ కాలేజ్ విద్యానగర్ హన్మకొండ లోకలే వరంగల్ ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం 50. యాస్మిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్ ఉనికిచెర్ల వరంగల్ దగ్గర వడ్డేపల్లి, సో వరంగల్ ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం 50. సెంట్ లారెన్స్ కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అరమపుల విలేజ్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం 50. సో ఇక నెక్స్ట్ ఈ లిస్టులన్నీ గవర్నమెంట్ డైట్ లిస్టులు ఇచ్చారు. గవర్నమెంట్ డైట్ ఆదిలాబాద్, సో ఇక్కడ తెలుగు మీడియం 50 సీట్లు ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం 50, ఉర్దూ మీడియం 50. సో దయచేసి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 5 సీట్లు ఉన్నట్టు ఇక్కడ చెప్తున్నారు. ఆదిలాబాద్ తర్వాత హైదరాబాద్ గవర్నమెంట్ డైట్ నేరేడ్మెట్ తెలుగు మీడియం 50 సీట్లు ఉన్నాయి, నేరేడ్మెట్ డైట్లో ఉర్దూ 50 సీట్లు ఉన్నాయి. గవర్నమెంట్ డైట్ కరీంనగర్ తెలుగు 50, తర్వాత ఇంగ్లీష్ 50, ఉర్దూ 50, ఎల్ఎండి కాలనీ తిమ్మాపూర్ కరీంనగర్. సో గవర్నమెంట్ డైట్ ఖమ్మంలో తెలుగు 50 ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం 50 ఉన్నాయి. గవర్నమెంట్ డైట్ మహబూబ్ నగర్ తెలుగు 50, ఇంగ్లీష్ 50, ఉర్దూ 50 సీట్లు ఉన్నాయి. గవర్నమెంట్ డైట్ మెదక్ తెలుగు 50, ఇంగ్లీష్ 50, ఉర్దూ 50 మెదక్లో.
నల్గొండ తెలుగు మీడియం 50, ఇంగ్లీష్ మీడియం 50. అదేవిధంగా నెక్స్ట్ తీసుకుంటే నిజామాబాద్లో తెలుగు 50, ఇంగ్లీష్ 50, ఉర్దూ 50 సీట్లు ఉన్నాయి. గవర్నమెంట్ ఎయిట్ వికారాబాద్ తెలుగు 50, ఇంగ్లీష్ 50, ఉర్దూ 50. గవర్నమెంట్ ఎయిట్ వరంగల్ తెలుగు 50, ఇంగ్లీష్ 50, ఉర్దూ 50. సో ఈ విధంగా ఇవన్నీ గవర్నమెంట్ ఎయిట్ల లిస్టులు కూడా ఇచ్చాడు. సో వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా దయచేసి మీ ఆప్షన్స్ ఏదో మీరు ఇచ్చేసుకోండి. సో కేర్ఫుల్గా మొదలే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా జాగ్రత్తగా చూసుకోండి. చూసుకున్నాక తెలుగు మీడియం వాళ్ళు ఇంట్లో పికప్ చేసుకోండి. తెలుగు మీడియం అంటే తెలుగు మీడియం ఎక్కడ ఉంది, సెపరేట్ ఏమి ఇవ్వలేదు, కల్పించాడు. తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కాలేజ్ లిస్ట్ సెపరేట్ ఇవ్వలేదు. కానీ మీరు ఈ లిస్ట్ని ప్రింట్అవుట్ తీసుకోండి. దయచేసి మనం ఏం చేసుకోవాలంటే దయచేసి చూజ్ చేసుకోండి ఇది. అదేవిధంగా డిపిఎస్సి కోర్స్ ఎక్కడ ఉందనేది ఇక్కడ ఇస్తున్నాడంటే 2 ఇన్స్టిట్యూట్స్ ఉంది డిపిఎస్సి కోర్స్ కాలేజ్. ఒకటి గవర్నమెంట్ ఎయిడ్ డిపిఎస్సి మెదక్ గన్పూర్ మెదక్లో ఉంది. అది ఇంగ్లీష్ మీడియం 50 సీట్లు గవర్నమెంటే. ప్రైవేట్ సెంట్ పీటర్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ హనుమకొండ, ఇది హనుమకొండ లోకలే ఉంటుంది. విద్యానగర్ హనుమకొండ ఇంగ్లీష్ మీడియం 50 సీట్లు. సో దయచేసి ఇది మనకు లిస్టులు ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ లిస్టులను ప్రింట్అవుట్ తీసుకోండి. దీంట్లో మీకు కూడా లింక్ కూడా పెట్టడం జరుగుతుంది. లేదా మీరు ఆటోమేటిక్గా TGDSET వెబ్సైట్కి వెళ్ళినట్టయితే అందులో లింక్ దొరుకుతుంది, డౌన్లోడ్ చేసుకోండి. సో దయచేసి నిదానంగా మొత్తం కాలేజ్ ఎక్కడున్నాయి ఏంది అడ్రస్ కూడా క్లియర్గా తెలుసుకోండి. మీకు తెలియకపోతే కూడా తెలుసుకున్న తర్వాత ఒకరోజు లేట్ అయినా పర్వాలేదు, కానీ మంచిగా లిస్ట్ అవుట్ చేసుకున్నాకనే పెట్టుకోండి. వీలైనంత వరకు అన్ని కాలేజ్ పెట్టాలి. మీ అందరికి మళ్ళొకసారి కూడా విజ్ఞప్తి, కాలేజ్ లిస్ట్ తీసుకోండి. మీకు ఏది వచ్చినా మొదలు చూసుకోండి, టాప్ మీకు నచ్చిన దానిలోనే పెట్టుకోండి. కానీ తర్వాత మాత్రం సాధ్యమైనందరూ కంపల్సరీ సీట్ కావాలంటే మాత్రం అన్ని ఎక్కడ పోయినా మేము చదువుకుంటాం, మాకు ఇక్కడే కదా ర్యాంక్స్ కొందరికి ఎక్కువ ఉంటాయి. మరి వాళ్ళకి ఏంటంటే 6,000, 8,000 ర్యాంకులు అట్లా వచ్చినప్పుడు ఏంటంటే అన్ని కాలేజ్కి ఆప్షన్ పెట్టడం అయితే బెస్ట్. అది తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం అన్ని కాలేజ్ పెట్టండి, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం అయితే ఉర్దూ మీడియం. సో థ్యాంక్ యూ అండి. సో వన్స్ అగైన్ ఐ విష్ ఆల్ ది సక్సెస్ అండి. ఇది క్రిటికల్ ఫేజ్, ఇది మనకు మీ అందరికి తెలిసిందే. ఇది ఎంట్రన్స్ రాయడం ఒక ఎత్తు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒక ఎత్తు. మనకు ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేవి మనకు ఇక్కడ ఇస్తున్న TGDSETలో వెబ్ ఆప్షన్స్ ఈ షెడ్యూల్ ఫ్రమ్ 6th రేపటికెళ్ళి 6th నుండి 8th వరకు ఉంటుంది. రేపు ఎల్లుండి ఆల్రెండి 6, 7, 8 ఈ 3 డేస్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. కాలేజ్ లిస్ట్ ఇప్పుడే చూసాం. సో వన్స్ అగైన్ ఐ విష్ ఆల్ ది సక్సెస్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు, లేదా మెసేజ్ పెట్టండి 9949038638. సో మీరు చేయాల్సిన ఇంకొక ముఖ్యమైన పని ఏంటంటే మన యొక్క ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.